సీతమ్మ దర్శనం తరువాత రావణుడి గర్వాన్ని అణచి రాముడి దూత శక్తి ఏమిటో చాటి చెప్పిన వీరోచిత ఘట్టం ఇది. సీతమ్మ సందేశం తీసుకున్న తరువాత హనుమంతుడు ఊరికే వెళ్లదలుచుకోలేదు. రావణుడికి ఒక హెచ్చరిక పంపాలని నిశ్చయించుకుంటాడు. అద్భుతమైన అశోకవనాన్ని ఒక్కసారిగా ధ్వంసం చేయడం ప్రారంభిస్తాడు. పెద్ద పెద్ద వృక్షాలను వేళ్లతో సహా పెకిలించి భవనాలను కూల్చివేస్తూ లంకలో కల్లోలం సృష్టిస్తాడు. వనాన్ని రక్షించే వేలమంది కింకర రాక్షసులను హనుమంతుడు తన చేతులతో తోకతో మట్టి కరిపిస్తాడు. ఇది విన్న రావణుడు వరుసగా ప్రహస్తుడి కుమారుడిని 5 సేనానాయకులను పంపిస్తాడు. కాని వారందర్నీ హనుమంతుడు యమపురికి పంపిస్తాడు. అశోకవనం రాక్షసుల శవాలతో నిండిపోతుంది. చివరికి రావణుడి చిన్న కుమారుడు మహావీరుడైన అక్షకుమారుడు యుద్ధానికి వస్తాడు. అక్షకుమారుడు కురిపించిన బాణవర్షాన్ని హనుమంతుడు చిరునవ్వుతో ఎదుర్కొంటాడు. ఆ రాక్షస యువకుడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూనే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి అతని రథాన్ని గుర్రాలను ధ్వంసం చేసి అక్షకుమారుడిని నేలకేసి కొట్టి సంహరిస్తాడు. తన కుమారుడి మరణవార్త విని రావణుడు షాక్కు గురవుతాడు. వెంటనే తన జ్యేష్ఠపుత్రుడు ఇంద్రుణ్ణే గెలిచిన మేఘనాథుణ్ణి అంటే ఇంద్రజిత్తును పంపిస్తాడు. ఇంద్రజిత్తు మరియు హనుమంతుడి మధ్య ఒక భయంకరమైన సమరం మొదలవుతుంది. ఈ యుద్ధం లంకను శాసించే మలుపుగా మారుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.